వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. చదువుకున్న ఉద్యోగం దొరకని ఈ రోజుల్లో ఇదో వరం. మీ టాలెంట్ కు సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రాష్ట్రంలో వేగంగా ఎదుగుతున్న ఐటీ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించడానికి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో నిపుణులుగా మారడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒరాకిల్ తో చేయి కలిపింది. మీ అందరి ఆశలను నిజం చేస్తూ లోకేష్ సమక్షంలో ఒరాకిల్ మరియు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఎంపికైన అదృష్టవంతులైన యువతి యువకులకు ఒరాకిల్ యూనివర్సిటీ అందించే విలువైన శిక్షణ ఉచితంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎన్నో ఆశలు ఉన్న, ఆర్థికంగా వెనుకబడి ఉన్న మీలాంటి వారికి, అలాగే తమ కలలను నిజం చేసుకోవాలనుకుంటున్న మహిళలకు ఒరాకిల్ క్లౌడ్ రంగంలో నైపుణ్యాలు సాధించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. రాబోయే 3 ఏళ్లలో ఏకంగా 4 లక్షల మంది యువత ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచ స్థాయి శిక్షణ పొందనున్నారు.
రాష్ట్రాభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా మంత్రి అభివర్ణించారు. అందువలనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరంపై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామనాయుడు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియచెప్పారు. అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగిందనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారనంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ను కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద 3 సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో. మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ను కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి. మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి, ఆ ఏజెన్సీలకు కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి, పీపీఏ, అఫ్రీ, అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక 5 రోజులు నిన్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, అందులో కూడా పర్టికులర్గా గత 2 రోజుల నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్నో సవాళ్లను అధిగమించి గుంటూరులో నూతన హంగులతో రూపుదిద్దుకుంటున్న శంకర విలాస్ పైవంతెన నిర్మాణం జిల్లా అభివృద్ధికి బాటలు వేయనుందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని శంకర విలాస్ పైవంతెన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించారు. భవిష్యత్ అవసరాల మేరకు కొత్త ఆర్ఓబిని నిర్మించాలన్న ప్రజల దశాబ్దాల అవసరాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసిన బ్రిడ్జ్ నిర్మాణం చేయడం అసాధారణమైన విషయమన్నారు. చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జ్ మరెన్నో కాలాల పాటు ప్రజలకు సేవలందిస్తుందన్నారు. గుంటూరు జిల్లా ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో గుంటూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం, ప్రస్తుతం తాను గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 5 సంవత్సరాల కాలంలో మనందరం చూసాం, ఏ రకమైనటువంటి విజన్ లేకుండా డిస్ట్రక్షన్ కి ప్రాధాన్యతనిచ్చి, కక్ష సాధింపుకి ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాలను నిర్వహించినటువంటి 5 సంవత్సరాల అరాచకాన్ని చూసాం. ఇవాళ చూస్తే మీరు 100% ఒక సరైనటువంటి దార్శనికతతోటి
రాష్ట్రం ఒక 20-30 సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా, ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా, ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు కూడా. కారణం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు, చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి, అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమం, సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే. అందులో భాగంగా నేను చాలా సంతోషపడుతున్నటువంటి అంశం ఏంటంటే, నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా రావటం నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి, అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మూడోది, నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏమి జరగవు. దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. రెండోది, బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ తేవటమే కాదు, దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా, ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్లో పోతాయి అవన్నీ ఎవరు మాట్లాడాలి? ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూట్స్ వస్తాయి. కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ నా ఒక్కడికే కాదు, మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఇందులో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్ ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చిందన్నారు. భారత్ దాడులు ఉగ్రవాదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నామన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముష్కరులకు శిక్షణ ఇస్తున్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశ సైనికులకు ప్రధాని మోదీకి సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు. ఇవాళ మనమందరం ఒకే గళంతో మాట్లాడుతూ మన భద్రతా దళానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానన్నారు. దేశం కోసం ఆంగ్లేయుల్ని ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అర్పించినటువంటి రోజు ఈరోజు. అటువంటి ఈ రోజున తెల్లవారుజామున 1:48 మన భారత సైన్యం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనకి తెల్లవారుజామున నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క
కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేయబట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్న ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద, మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారు, అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారి సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలా మందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబంధించి మొత్తం 6 రకాల సేవల నమోదుకు నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం మరియు కార్డులను సరెండర్ చేయడం తదితర 6 రకాల సేవలు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. ఇందుకై దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందని, వారం రోజుల తదుపరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. జూన్ మాసంలో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా, కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేనివారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే
అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కూడా కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ తరపున బాధితులకు 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, మజ్జి చిన్న శ్రీను, కేకే రాజు 2 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 2 లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించామని, సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎండోమెంట్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి రాజన్న ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నూతన అంబులెన్స్ వాహనంను జిల్లా ప్రధాన ఆసుపత్రికి అందించారు. ఈ నూతన అంబులెన్స్ వాహన సేవలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ ఆముద, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, కె మురళీమోహన్, అమరరాజా హాస్పిటల్ ఎండి డాక్టర్ రమాదేవి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో లెప్రసీ వార్డును పరిశీలన, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డ్యామేజీ స్టేజ్ లో ఉన్న లెప్రసీ వార్డు భవనంను పరిశీలించి ఆ వార్డులో ఉన్న పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాస్ట్ 2 months బ్యాక్ 50 లక్షల వరకు సిఎస్ఆర్ మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 35 lakh అంబులెన్స్ అండ్ 15 lakh కొత్త కోటలో ఒక స్కూల్. సో 2 చోట వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సాయం చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సహకారంతో ఈరోజు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఇక్కడ నుంచి రెఫరెన్స్ అవసరం వచ్చి పెట్టుకోవచ్చు. అండ్ స్కూల్ కూడా బేసిక్లీ గుర్తుపట్ల కాన్స్టిట్యూన్సీలో కంప్లీట్ అయింది. సో ఈ 2 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుగా రాజన్ ఫౌండేషన్ అధినాయకురాలు మా అక్క గల్లా రుణకుమారి గారికి, వారి కూతురైన రమా అక్క గారికి, వారి సంస్థకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఏదైతే అవసరాలు ఉంది అని మా కలెక్టర్ గారు గుర్తించి ఒక అంబులెన్స్ని అడిగిన తక్షణం వారి ఫౌండేషన్ నుండి మాకు స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటివి ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎప్పుడైనా మేము అవసరాలు కొద్దిగా అడిగితే ఎప్పుడూ కాదనకుండా సహాయం చేసే ఆ ఫౌండేషన్ను, దాన్ని నడిపించే మా గల్లా అరుణ్ కుమారి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ పాకిస్తాన్పై భారతదేశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో భారతీయుల తరఫున నా నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున కూడా ఆల్ ద బెస్ట్ ఇండియా తెలియజేసుకుంటూ, మనమందరూ చేరి నరేంద్ర మోడీ గారికి, మన సైనికులకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. బెజవాడ బ్రదర్స్ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మధ్య పోరు మరింత ముదిరింది. సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న మొదలుపెట్టిన ఈ యుద్ధం నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తనను జగన్ గూఢాచారిగా పేర్కొంటూ ఎంపీ చిన్ని విమర్శలను తిప్పికొడుతూ తాజాగా మరో పోస్టు పెట్టారు మాజీ ఎంపీ నాని. ఏప్రిల్ 22న తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ నాని తీవ్ర ఆరోపణలు చేస్తూ యుద్ధం మొదలుపెట్టారు. అప్పటి నుంచి రోజు ఏదో ఒక పోస్టు ద్వారా తమ్ముడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇద్దరు సొంత అన్నదమ్ములైన వారి మధ్య రాజకీయంగా, కుటుంబ పరంగా తీవ్ర విభేదాలున్నట్లు చెప్తున్నారు. గత ఎన్నికల్లో తమ్ముడి చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక గత 15 రోజులుగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విజయవాడ ఎంపీపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం, దేశం ముఖ్యం. ఇవాళ దేశంలో దాడి జరుగుతుంది, దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది. అటువంటి
దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు, మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం. తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగోపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళు ఉదయం 9:30 ప్రెస్ మీట్ పెడదామని. కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మొన్న కూడా మీరు చూశారు, నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు, దేశం దాడిలో చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేపో ఎల్లుండో మీ అందరి ముందు నేనేంటనేది, నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను. ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక బ్రీఫింగ్. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ భారత సాయుధ దళాలు మే 6-7 రాత్రి తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తాయని అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. By Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం స్థానిక జగ్గయ్య చెరువు కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు ముక్కు పచ్చలారని నెలల చిన్నారని బావిలో పడేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నరసింగపురం గ్రామానికి చెందిన సతీష్, యానాదుల కాలనీకి చెందిన శైలజలు 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. శైలజ 5 నెలల కిందట 12 ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శైలజ తన పాపతో జగ్గయ్య చెరువులో అమ్మ వాళ్ల ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో పాప కనబడడం లేదని తాత దుర్గారావు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. ఇంటి వెనకాల బావిలో పాప మృతదేహం ఉంది. ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసినట్లుగా పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉన్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందని మేము ఇక్కడ ఉండమండి. మేము మామూలుగా అనాథ కాలంలో ఉంటామండి. మా మేనల్డ్ వచ్చాడండి, వచ్చి గబగబా తలుపులు కొట్టాడండి. అర్ధరాత్రి కూడా తలుపులు కొడితే ఏమైందో ఏటని కాలేజ్ చేతులు రాలేదండి. మాకు ఏమైంది రమ్మా అంటే ఏడుతున్నాడు కానీ చెప్తలేదండి. అసలైంది ఏట్రా అసలు ఎందుకు వచ్చావు ఏటి అన్నాడంటే ఇలా పిల్ల కనపడతలేదు అత్త, పిల్ల కనపడతలేదు అత్త, పిల్ల కనపడతలేదు అత్త, ఎవరు తీసుకురా తెల్లదత్త అనేసి అంటున్నాడండి. అని పిల్ల కనపడపడం ఏంటి పదండి వెళ్ళొచ్చు అనేసి మా ఆయన గారు మేము మా తోటి అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి మామూలు బళ్ళు మీద వచ్చేసామండి. అక్కడికి వచ్చి చూస్తే పిల్ల లేదండి. పిల్ల ఏమో తల్లి ఏమో ఏడ్చేస్తుంది ఇక్కడ దొండరేసి. ఆ పిల్లని తీసుకొని అలాగా వాళ్ళ ఇంటికాసి వెళ్తే అక్కడేమో నిమ్మకాయలు, పసుపు, కుంకాలు ఇవన్నీ ఉన్నాయండి. పిల్ల కనిపించలేదు, ఇవన్నీ ఉన్నాయి. పిల్లని ఎవరో తీసుకుపోయారు అయితేనేసి గబగబగా మా ఆయన గారిని కట్ట వీళ్ళందరిని ఎత్తమంటే ఆ తుప్పల్లో కట్ట తిరిగి నెతుకుతుంటే అయ్యో పక్క ఒక ఆవిడ ఎలాగ లైట్ వేస్తా చూస్తే మామూలుగా బావిలోనే ఉందండి అమ్మాయి. పాప అందులో ఉందండి. ఉంటే పాపం కాబడికే మా ఆర్బస్ గారు ఆయన గారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసారండి. కానిస్టేబుల్ అందరూ వచ్చారండి. వచ్చి ఆయన దిగి తీసారండి కానిస్టేబుల్. అసలు ఏం జరిగిందిరా ఏంటంటే అమ్మ శైలజ పిల్లకి పాలేడదానికి చెయ్యేమో తడివేలేకి చింతలు కనపడలేదు పిన్ని పెద్దమ్మ అనేలేకి ఎలా జరిగిందిరా ఏంటి అనేలేకి ఇలా జరిగిందండి. పిల్లల్ని మరి ఎవరు తీసుకెళ్ళిపోయారో కూడా తెలియలేదండి. మేము గబగబా బయటకు వచ్చేసేలేకి పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టేసి ఉన్నాయండి. మరి ఆ సంగతి ఎవరు చేశారో కూడా మాకు తెలియదండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. ఆడి మట్టికి పిల్లని ఎవరు చంపారో ఆడి మట్టికి ఉరేసేయాలండి. మీరు సమాజంలో జర్నలిస్టులది బాధ్యతాయుతమైన పాత్ర అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని సమాజంలోని మంచి చెడులను రిపోర్టింగ్ చేస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ వార్తలను ప్రజలకు అందిస్తున్న జర్నలిస్టులకు సెల్యూట్ అని మంత్రి ఉత్తమ్ కొనియాడారు. Media has a very big responsibility to play in our society in general now. And if I go back a little bit, whether in the independence movement, the freedom movement of India, or in the separate Telangana agitation and movement, in both of them, some very brave journalists played a significant role, undoubtedly, in the creation of India in the freedom movement and in the separate state of Telangana in 2014. Also, for many of you, for many in the journalist fraternity,
you have to relentlessly struggle against many factors to bring the reality of society to the broader world, all that is happening, good, bad, ugly. And by and large, I must say that I find that my friends in the media are doing a huge sacrifice by the relentless reporting of the truth and their analysis of the events. I salute all of you in the journalistic field who are doing so much of service to society. As a government, I can only say that we look forward to your constructive reporting of the reality on the ground, and with no biased news or views on any subject. Both you and us, we are together for partners. We are partners in the progress of Telangana. We are partners in the well-being of our society. విజయవాడ ఎనికేపాడు శివాలయం వీధిలో ఉన్న జిన్సా మార్కెటింగ్ కంపెనీకి చెందిన మైత్రి యాడ్స్ స్కీమ్ కి డబ్బులు కడితే అధిక రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ముగ్గురు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 3,66,000 రూపాయలు కట్టి మోసపోయారు. మొదటి నెల 12,000 రూపాయలు, ఆ తర్వాత నుంచి డబ్బులు వేయడం ఆపేశారు. 2 ఏళ్లు గడుస్తున్నా డబ్బులు వేయకపోవడంతో విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ప్రజా ఫిర్యాదుల వేదిక పటమడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ వీరవల్లి గ్రామానికి చెందిన దిండి సుబ్బారావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ పోను పిల్లల చదువు నిమిత్తం నిల్వ చేసిన డబ్బును రెట్టింపు డబ్బులు వస్తాయని జిన్స్టా మార్కెటింగ్ కంపెనీ మైత్రి యాడ్స్ స్కీమ్ కి నేను, నా భార్య దిండి రంగమ్మ, అత్తయ్య రెడ్డి రమణమ్మ ముగ్గురు పేరిట 3,66,000 రూపాయలు కట్టినట్లు తెలిపారు. పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడి పైసా కూడబెట్టిన డబ్బు చేతికి అందకపోవడంతో బాధితులు తీవ్రంగా విలపిస్తున్నారు. నా పేరు పిండి రంగమ్మ, నా భర్త పేరు పిండి సుబ్బారావు. మైత్రి యాడ్స్ అని కోయంబత్తూరులో ఉందని చెప్పి మాకు డబ్బులు పంపించారండి. మనిషికి వచ్చి 1,20,000 కట్టాం. మేము పేరుకి వచ్చి మా భర్త పేరుతో 1,20,000, నా పేరుతో 1,20,000. అలాగే మా అమ్మగారు కూడా కట్టిందండి. ఆమె వచ్చి మా నాన్నగారు అసలు బాగోదండి. పట్టుబాటు ఆమె ఇళ్లలో పనిచేసి ఆయన్ని పోషించాలి, ఏదో ఆమె కూడా ఇట్లా ఇళ్లలో పని చేసుకోలేకపోతే పెద్ద వయసు ఆవిడకి పోతుంది అని ఆశపడి కట్టింది. నెల అవుతుంది. మా నాన్నగారు లైఫ్ ఏం తేవట్లేదు. ఆమె ఇళ్లలో పని చేసి పడుతుందని బంగారు ఏదో పెట్టి కట్టింది. ఏ చదువుకు ఉపయోగపడతాయి అని నా భర్తకేమో నడుంకి ఆపరేషన్ అయ్యింది. నాకు బాగోదు, షుగర్, బీపీ, బయటికి వెళ్ళి పని చేయలేదు. నెలైనా అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసి కట్టాము. ఇప్పుడేమో ఆ అప్పులు మా పేరెంట్ మీద తెచ్చుకున్నారు కూడా అప్పులు చేసాము. ఇప్పుడేమో ఆ అమౌంట్ 2 నెలలు పడిందండి. 12,000 చొప్పున. మళ్ళీ 3వ నెల నుంచి అసలు అమౌంట్ రాలేదు. మా యాక్సి కూడా వాళ్ళ ఆగిందని చెప్పి 15,000 చెప్పి ఆపారండి. ఇప్పుడు వరకు 1 రూపాయి కూడా మాకు రాలేదండి. మాకు దయచేసి ఇక్కడ మేము స్పందనలో పెట్టాము. స్పందన నుంచి పనమడ పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఇక్కడ ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. మాకు దయచేసి మా డబ్బులు మాకు చేయమని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.